హలో వెల్కమ్ ఫ్రెండ్స్. మనం డెసిషన్ మేకింగ్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అందులో కేస్ సినారీస్ అండ్ కేస్ స్టడీస్ క్వశ్చన్ చూద్దాం. సో అప్ టు 14th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 15th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ వే రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో రిక్వైర్డ్ advise yes on the choice of pay plan assuming working life of WCMS as 5 years. Ignore the time value of money. సో టైం వాల్యూ ఆఫ్ మనీని మర్చిపోండి అండ్ వర్కింగ్ లైఫ్ ఒక 5 years ఉంటుంది అనుకోని దాని యొక్క చాయిస్కి మనం చెప్పాలి అంట. అడ్వైజ్ చేయాలి. ఓకే, అడ్వైజెస్ ఇవ్వడం అనేది చాలా ఫ్రీ అడ్వైజెస్ అనేది ఇద్దాం. ఫస్ట్, ఎస్ మేనేజర్ ద స్కూల్ క్యాంటీన్ అప్రాక్సిమేట్లీ 1600 స్టూడెంట్స్ అట్ నోయిడా. సో నోయిడాలో ఒక స్కూల్ క్యాంటీన్ని మేనేజ్ చేస్తుంది. ఎస్, ద కరెంట్ క్యాష్ పేమెంట్ సిస్టమ్ రిక్వైర్స్ 3 clerks పేడ్ 90 rupees per hour. సో 3 clerksకి 90 rupees per hourకి పే చేస్తున్నాము. అంటే 3 × 90 270 rupees per hourకి పే చేస్తున్నాము. ఎంప్లాయిడ్ ఫర్ అబౌట్ 4 hours. సో 270 × 4 చేసుకోండి. ద క్యాంటీన్ అప్రాక్సిమేట్లీ 240 days ఉంటుంది. సో 270 × 4 ఇంటూ 240 రూపీస్ చేసుకుంటే మీకు ఎంత కాస్ట్ పే చేస్తున్నాం క్లర్క్కి కానీ మీకు తెలుస్తుంది. ఎస్ ఈజ్ కన్సిడరింగ్ ఏ వైర్లెస్ క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఒక సిస్టమ్ని పెట్టాలి అనుకుంటుంది. వేరే స్టూడెంట్స్ కుడ్ జస్ట్ స్వైప్ అండ్ ఐడి కార్డ్ ఫర్ పేమెంట్. సో అక్కడ వచ్చే స్టూడెంట్స్ జస్ట్ వాళ్ళకున్న ఐడి కార్డ్ని స్వైప్ చేస్తే చాలు. The system would cost to 1,25,000 to set up and 36,000 per year to operate. సో ఆడ పైన వచ్చిన అమౌంట్ ఏదైతే 270 × 4 × 240 days చేస్తే అది ప్లస్ 36,000 కాస్ట్, ఆ రెండు చూసుకుని ఈ కాస్ట్ని ఇది మెయింటైన్ చేయడానికి ఇంకా 1,25,000 కాస్ట్ అవుతుంది. ఈ కాస్ట్ని చూసుకుంటే అంటే మనకి ఈ క్లాస్ని మెయింటైన్ చేయడం బెస్టా ఆర్ ఈ యొక్క మిషన్ పెట్టడం బెస్టా అనేది చూసుకోవాలి. ఏ దానిలో మనకి కాస్ట్ సేవ్ అవుతుందో అది మెయింటైన్ చేయడం బెస్ట్. ఈ సిస్టమ్ని పెట్టాలనుకుంటుంది. ఈ సిస్టమ్ని పెట్టడానికి అడ్వైజెస్ ప్రొవైడ్ చేయండి. ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఏముంటే అంటే ఇది పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఇది ఏం చేస్తే వస్తుంది, స్వైప్ చేస్తే వస్తుంది. స్టూడెంట్స్ స్వైప్ చేస్తేనే డబ్బులు పడిపోతాయి. ఒకవేళ స్వైప్ చేయడానికి వాళ్ళు కార్డ్స్ని మర్చిపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎట్లయితే అనేది చూసుకోవాలి. సో ఫర్ ఈచ్ డే ఎస్ స్పెండ్స్ 360 rupees per clerk, దట్ ఈస్ 90 rupees per hour into 4 hours. సో 90 rupees into 4 తీసుకోండి. దేర్ ఫోర్ ఎస్ స్పెండ్స్ 1080 per day to employ 3 clerks. సో 3 clerksకి 360 into 3 clerksకి చేసుకుంటే 1,080 rupees అవుతుంది. యాన్యువల్లీ దిస్ అవుట్లే అమౌంట్ విల్ బి 1,080 rupees per day into 240 days. సో 2,59,200 మనకు అయ్యే కాస్ట్ ఎవరికి క్లర్క్స్కి పెడుతున్నందుకు. నెక్స్ట్ ఓవరాల్గా 5 years చూసుకుంటే కానీ చూసుకుంటే ద అవుట్లే వుడ్ బి 12,96,000 మనకి అయ్యే కాస్ట్. ఇఫ్ ద WCMS ఈజ్ ఇంప్లిమెంటెడ్ ద ఇనీషియల్ కాస్ట్ వచ్చేసి 1,25,000. ఇఫ్ యూ యాడ్ ద యాన్యువల్ కాస్ట్ దట్ ఈ 36,000 యాన్యువల్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాన్ని 36,000 × 5 చేసుకుంటే 3,05,000 అవుతుంది. సో 3,05,000 ప్లస్ 1,25,000 4,32,000 మనకి ఓవర్గా 5 yearsకి అవుతుంది. నెక్స్ట్ 4,32,000 అవుతుంది. సిన్స్ 1 clerk దీనికి ఒక క్లర్క్ మాత్రమే కావాల్సి వస్తుంది, ముగ్గురు కావాల్సిన అవసరం లేదు. ఒక క్లర్క్కి మనం ఎంత పే చేస్తాము, మొత్తం 90 × 4 hours into 1 clerk 240 days into 5 years చూసుకుంటే మొత్తం 4,32,000 అవుతుంది. సో 4,32,000 అండ్ 3,05,000 1,25,000 మొత్తం అంతా చూసుకున్నప్పటికీ 7,37,000 అవుతుంది. సో అందరిని క్లర్క్లను మెయింటైన్ చేస్తే 12,96,000 అవుతుంది. మనం ఆ మెషిన్ని మెయింటైన్ చేస్తే 7,37,000 అవుతుంది. సేవింగ్ వచ్చేసి 5,59,000 మనకి కాస్ట్ సేవ్ అవుతుంది. ఎప్పుడు ఈ WCMS మెషిన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఓన్లీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కాస్ట్ సేవింగ్ అవుతుందని డైరెక్ట్ ఫైనాన్షియల్స్ కూడా చూడకూడదు. అంటే 5,59,000 ఫైనాన్షియల్స్ అనమాట. నాన్ ఫైనాన్షియల్ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే ద WCMS మే బీ ఏ లాట్ మోర్ ఎఫిషియంట్ బట్ మోర్ రిజిడ్. ఫర్ ఇన్స్టెంట్, వాట్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఫార్గెట్ టు బ్రింగ్ హిజ్ ఆర్ హర్ కార్డ్ ఆర్ ఒకవేళ వాళ్ళు కార్డ్ని మర్చిపోయినా ఆర్ ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే డ్యూ టు కనెక్టివిటీ ఇష్యూస్ వల్ల అండ్ మే నాట్ హ్యావ్ ఎనఫ్ క్యాష్ టు పే, వాళ్ళ దగ్గర ఎనఫ్ క్యాష్ లేకుంటే వాళ్ళు పే చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్ మే బీ లెస్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సో కార్డు మర్చిపోయినా ఆర్ కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్ లేకున్నా వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ అమౌంట్ తీసుకొని రాకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్యావింగ్ క్లర్క్స్ మే యాడ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ హార్డ్ టు quantify. Next, conclusion. Obviously WCMS option is more cost effective for S because there is a cost saving of 5,59,000, but non-financial factors should also taking into consideration.
నాన్ ఫైనాన్షియల్స్ని కూడా కన్సిడర్ చేయండి. నాన్ ఫైనాన్షియల్స్ కన్సిడర్ చేసి మీకు బెనిఫిట్ అనిపిస్తే ఇంప్లిమెంట్ చేయండి. మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి డైరెక్ట్ డెసిషన్ పాసింగ్ ఎక్కడ చేయము. SCMPEలో ఇట్లుంటుంది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఇట్లుంటుంది మీ ఇష్టం అంటే కస్టమర్ని డైలమా సిచ్యువేషన్లో పడేయడమే మన యొక్క నేచర్ అయి ఉండాలి. ఎప్పుడైతే మీరు కాస్ట్ అకౌంటెంట్ అయింటే. సో కాస్ట్ అకౌంటెంట్లు ఆల్వేస్ డైలమాలో పడేస్తారు. నెక్స్ట్ 16th క్వశ్చన్, రికమెండ్ ద మినిమం అమౌంట్ దట్ అయాలా షుడ్ ఛార్జ్. సో అయాలా ఎంత ఛార్జ్ చేయాలి అనేది మనం చెప్పాలంట, రికమెండ్ చేద్దాం. సో అయాలా రన్ ద ప్లానిటోరియం స్టేషన్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో ఒక ప్లానిటోరియం రన్ చేస్తుంది. ద స్ట్రెంత్ ఆఫ్ ద స్టేషన్ లైస్ ఇన్ ఇట్స్ లైవ్ ఇంటరాక్షన్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ విజిటర్స్, స్టూడెంట్స్ అండ్ అమాచర్ ఆస్ట్రోనాట్స్. ద స్టేషన్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ విత్ ప్రోగ్రామ్ ఫర్ school and college students and for amateur astronauts. One of the station key attraction is big screen IMAX theater. సో ఇది ఏమనుకుంటుందంటే ఆ స్టేషన్లో ఒక ఐమాక్స్ థియేటర్ని పెట్టాలి అనుకుంటుంది. ఈ ఐమాక్స్ థియేటర్లో 70mm మోషన్ పిక్చర్స్ని ఫిలిం ఫార్మాట్లో విచ్ షోస్ ఇమేజెస్ ఆఫ్ ఫార్ గ్రేటర్ సైజ్ అండ్ రిజల్యూషన్ దెన్ ది ట్రెడిషనల్ ఫిలిం సిస్టమ్స్. సో ఒక ఐమాక్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటుంది. ఈ ఐమాక్స్ ప్రాజెక్ట్ని కెనడా దాని స్టాండర్డ్స్తో మెయింటైన్ చేయాలి అనుకుంటుంది. అన్లైక్ ట్రెడిషనల్ ప్రాజెక్ట్ ద ఫిలిం ఈజ్ రన్ ఆరిజెంటల్లీ సో దట్ ద ఇమేజ్ వైడ్ అండ్ విడ్త్ ఈజ్ గ్రేటర్ దెన్ ద విడ్త్ ఆఫ్ ద ఫిలిం. సో యావరేజ్ ఐమాక్స్ షోస్ అట్ ద స్టేషన్ అట్రాక్ట్స్ 120 విజిటర్స్. సో ఎప్పుడైతే మనం ఐమాక్స్ 120 విజిటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 120లో ఒక 50 చిల్డ్రన్స్ ఉంటారు, 70 అడల్ట్స్ ఉంటారు. సో అడల్ట్స్ ఫిలిం చేసుకుంటే మీరు మంచి రన్ చేయొచ్చు షోని. నెక్స్ట్ అట్ ఏ టికెట్ ప్రైస్ of 160 for children and 200 for adults. So 200 rupees each into 70 and 160 into 50 students ki. Ayala estimate that running cost per IMAX show is ఆర్ 10,000. సో ఐమాక్స్ రన్ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటుంది, 10,000 దాని యొక్క కాస్ట్ అనుకుంటుంది. ఇన్ అడిషన్ దట్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 7,500 ఆర్ అలొకేటెడ్ టు ఈచ్ షో బేస్డ్ ఆన్ యాన్యువల్ ఎస్టిమేట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐమాక్స్ షోస్. సో బేస్డ్ ఆన్ ఎన్ని మనం ఐమాక్స్ షోలు రన్ చేస్తామో అన్ని 7,500 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ద హార్వర్డ్ స్కూల్ హ్యాస్ అప్రోచ్డ్ అయాలా అబౌట్ షెడ్యూలింగ్ అండ్ ఎక్స్ట్రా షోస్ ఫర్ ఇట్స్ క్లాస్ 8th స్టూడెంట్స్. సో ఒక స్కూల్ వాళ్ళు దీన్ని మీట్ అవుతున్నారంట. వాళ్ళ స్కూల్ పిల్లలకి వీళ్ళు ఈ థియేటర్లో ఎక్స్ట్రా షోస్ చూపించాలి అనుకుంటున్నానంట. 100 స్టూడెంట్స్ అండ్ 5 టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ ద స్పెషల్ షో ఆన్ ద ప్లానెట్ అండ్ సోలార్ సిస్టమ్, ఏ ఫీచర్ దట్ ఈస్ కరెంట్లీ షోయింగ్. ద స్కూల్ హ్యాస్ ఆస్క్డ్ అయ్యాలా ఫర్ ఏ పిక్చర్ కోట్. సో ఎంత కోట్ చేయాలి అనేది అడిగింది. ద స్పెషల్ షోస్ విల్ టేక్ ప్లేస్ అట్ 8:30 AM వెన్ ఐమాక్స్ ఈజ్ నాట్ యాజ్ యూజువల్లీ ఓపెన్. మామూలుగా ఐమాక్స్ ఓపెన్ చేసే టైం కాకుండా వేరే టైంలో, అంటే స్కూల్ లాస్ట్ కాకుండా వాళ్ళు స్కూల్కి ముందరనే చూడాలి అనుకుంటున్నారు ప్రీమియర్ షోస్ని. ఇప్పుడు మినిమం అమౌంట్ ఎంత ఛార్జ్ చేయాలి అనేది మనం చెప్పాలి. దట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఐమాక్స్ షోస్ అపియర్స్ టు బి 10,000. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద షో. మనకి ఒక షోని రన్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పినాము, 10,000 కాస్ట్ అవుతుందని చెప్పినాము. ఇక్కడ 10,000 will be the cost of running the show. The allocated fixed cost per show is not relevant because the total amount of fixed cost for the year will not change as a result of special shows. సో మీరు ఈ స్పెషల్ షో చేసుకోవడం వల్ల ఈ కాస్ట్ అనేది ఏం చేంజ్ కాదు. మీరు ఒక షో రన్ చేస్తున్నారంటే మీకు ఆటోమేటిక్గా కాస్ట్ పెట్టాల్సిందే, ఫిక్స్డ్ కాస్ట్ అంటే డైలీ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టాల్సిందే. సో ఇంకా ఎన్ని షోలు వేసుకుంటారు అనేది మీ ఇష్టం. స్పెషల్ షోస్ వల్ల ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేంజ్ కాదు. ఇప్పుడు ఫర్దర్ ద స్టేటెడ్ టికెట్ ప్రైస్ ఆర్ నాట్ రిలవెంట్ because the show will take place at 8:30 AM when the IMAX is not usually open. సో నార్మల్గా ఇప్పుడు పెట్టిన రేట్ అనేది సరిపోదు. దట్ ద స్టూడెంట్ విల్ నాట్ బి డిస్ప్లేసింగ్ ఎనీ రెగ్యులర్ విజిటర్స్. వాళ్ళు రెగ్యులర్ విజిటర్స్ కూడా కాదు. బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ డేటా ప్రొవైడెడ్ ద మినిమం ప్రైస్ కోట్ అపియర్స్ టు బి 10,000. ఎందుకంటే మనం రన్ చేయడానికి అయ్యే కాస్ట్ 10,000 కాబట్టి సో 10,000ని చూసుకోవాలి. అయాలా షుడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. దాంతోపాటు అయాలా ఏం చేయాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఏవి అంటే వాళ్ళు మార్నింగ్ వస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళు టిఫిన్ చేయొచ్చు, టీ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో వాటికి సంబంధించి మెయింటైన్ చేసుకోండి. దట్ ద స్టేషన్ హ్యాస్ సోవర్నర్ షాప్స్ అండ్ క్యాఫిటేరియా. సో ఇవి మెయింటైన్ చేస్తుందా అనేది చూసుకోవాలి. ఇఫ్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ లైక్లీ టు బై ఫుడ్ అండ్ సోవర్నర్ ఐటమ్స్ దేర్ బై ఇంక్రీజింగ్ ద స్టేషన్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ టర్న్ దిస్ వుడ్ రెడ్యూస్ మినిమం ప్రైస్ కోట్. సో మనమే మెయింటైన్ చేస్తుంటామంటే క్యాఫిటేరియా, కాఫిటేరియా అండ్ ఆడ చిప్స్ అట్లాంటివన్నీ మనం మెయింటైన్ చేస్తుంటే లోన వాళ్ళు వచ్చిన తర్వాత అవి ఎట్లా పర్చేస్ చేస్తారు, దానిలో కొంత అమౌంట్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మన టికెట్ ప్రైస్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూ. దీనివల్ల ఫ్యూచర్ రెవెన్యూ ఏమి? ఆఫ్టర్ సీయింగ్ ద షో మెనీ స్టూడెంట్స్ మే రిటర్న్ విత్ దేర్ పేరెంట్స్ దేర్ బై ఇంక్రీజింగ్ ఫ్యూచర్ రెవెన్యూ. సో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో ఆ స్టూడెంట్స్ మన దానిలో ఫిలిం చూసి
ప్రీమియర్ షోని చూసి తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఆర్ దే కాస్ట్ లింక్డ్ విత్ స్పెషల్ షోస్ దట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 10,000 వేరియబుల్ కాస్ట్ నెంబర్. సో ఈ స్పెషల్ టోక్ అనేది వేరియబుల్ కాస్ట్ ఏదైతే 10,000 ఉందో దానిలో లింక్ కాకుండా చూసుకోండి. అంటే ఈ అమౌంట్ మనం కంపల్సరీ రికవర్ చేయాల్సిందే, ఎందుకంటే మన చేతి నుంచి పెట్టుకోకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్, విల్ స్టేషన్ హ్యావ్ టు పే అండ్ ఓవర్ టైమ్ ప్రీమియం. అంటే మనం నార్మల్ టైంలో కాకుండా అండ్ ఇర్రెగ్యులర్ టైంలో షోని చూపిస్తున్నాం కదా, ఇర్రెగ్యులర్ టైంలో షో చూపిస్తున్నందుకు ఓవర్ టైం ప్రీమియం ఏమైనా పే చేయాల్సి వస్తుందా? ఒకవేళ అవి కూడా పే చేయాల్సి వస్తే వాటిని కూడా కన్సిడర్ చేయాలి. అయ్యాలా షుడ్ ఆల్సో కన్సిడర్ ద ఎడ్యుకేషన్ మిషన్ ఆఫ్ ద ప్లానిటేరియం స్టేషన్. సచ్ షోస్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్ టు దిస్ మిషన్ ద స్టేషన్ అండ్ హోప్ఫుల్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఏవైతే ప్రీమియర్ షోస్ చేస్తుందో ఆ ప్రీమియర్ షోస్ అనేది స్టూడెంట్స్ యొక్క బెటర్మెంట్ కోసం ప్రొవైడ్ చేయాలి. అంతేకాని అడల్ట్స్ షోస్, ఇది అడల్ట్స్ ఏ సర్టిఫికేట్ షోస్ చేస్తా అంటే సరిపోదు చిల్డ్రన్స్కి. సో రెగ్యులర్గా అడల్ట్స్ ఎక్కువ వస్తారని చెప్పినామని అడల్ట్స్ ఫిలిమ్సే ఇక్కడ పిల్లలకి చూపించకూడదు. నెక్స్ట్, ద స్పెషల్ షోస్ మే బీ అన్ ఎక్సలెంట్ వే టు ఎక్స్పోజ్ సమ్ స్టూడెంట్స్ టు ఎర్త్ సైన్స్. సో దీనివల్ల ఏం కావాలంటే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ అని ఎక్సలెంట్గా ఎక్స్ప్లోర్ కావాలి. దో స్టూడెంట్స్ మే హ్యావ్ నెవర్ గోన్ త్రూ ఏ ప్లానిటోరియం స్టేషన్ ఇఫ్ ఇట్ వర్ నాట్ ఫర్ ద స్కూల్ ఎక్స్కర్షన్స్. ఓవరాల్ ద బెస్ట్ ప్రైజ్ హీస్ టు చార్జ్డ్ అన్క్లియర్ అండ్ రిక్వైర్ సమ్ జస్టిమెంట్ హ్యాస్ అయ్యేలా నీడ్స్ టు బి బ్యాలెన్స్ అండ్ అరే ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్స్. సో మనం చెప్పినాం కదా, కాస్ట్ అకౌంటెంట్ వాళ్ళు ఉన్నాయంటే మీ కాస్ట్ అకౌంటెంట్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు డైరెక్ట్ డిస్కషన్ ఉండదు, అంతా డైలమా ఆన్సర్సే. సో ఇప్పుడు మనం వాళ్ళు మన క్వశ్చన్ ఏమడిగినారు, కాస్ట్ అకౌంటెంట్. యాజ్ ఏ కాస్ట్ అకౌంటెంట్గా మీరు ఒక ప్రైస్ చెప్పండి అన్నారు. యాజ్ ఏ ప్రైస్ చెప్పండి అంటే మీరేం చెప్తున్నారు, కాస్ట్ వేరియబుల్ కాస్ట్ 10,000 ఉంది కాబట్టి 10,000 రికవబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. దానికి సంబంధించి అదొకటే చూసుకోకుండా వీళ్ళకి ఎంత ఎక్స్కేజన్ అవుతుంది, ఎంత కాదు, అండ్ క్యాఫెటేరియా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటే బేస్ ఆన్ మీ యొక్క జడ్జిమెంట్తో మీరే ఒక ప్రైస్ని డిసైడ్ కానీ వాళ్ళకే చెప్పి మమ్మీ సార్. సో కాస్ట్ అకౌంటెంట్ ఆన్సర్ ఎప్పటికీ డైలమాలో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీఏ వాళ్ళు అనుకోండి, ట్యాక్స్ అమౌంట్ అడిగితే ఫస్ట్ ట్యాక్స్ అమౌంట్ ఒక అమౌంట్ చెప్తారు. ఆ ట్యాక్స్ అమౌంట్ ఆ కస్టమర్ సాటిస్ఫై కాకుంటే మీకు ఎంత ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారో చెప్పండి అని ఆల్మోస్ట్ ట్యాక్స్ని అంత తీసుకొస్తారు. బట్ కాస్ట్ అకౌంటెంట్ అట్లా కాదు. సో కాస్ట్ అకౌంటెంట్ ఒక ఫిగర్ని అరైవ్ కారు. దే విల్ గివ్ ఆల్వేస్ డైలమా ఆన్సర్. దే ఆర్ ద పర్సన్స్ ఇన్ డైలమా పర్సన్స్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 17? క్వశ్చన్ నెంబర్ 17లో రిక్వైర్డ్ ఏముంది, క్యాలిక్యులేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్లాన్ ఆన్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. సో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ యొక్క ప్లాన్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఏముంది, ఇంపాక్ట్ ఏముందని చెప్పాలి. నెక్స్ట్, ఆల్సో కామెంట్ ఆన్ రిజల్ట్ అండ్ అదర్ ఫ్యాక్టర్ దట్ షుడ్ బీ కెప్ట్ ఇన్ మైండ్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. సో ఏవేవి ఫ్యాక్టర్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలి డెసిషన్ తీసుకునే ముందు. అవి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్. సో నౌ recently, Ministry of Health and Family Welfare along with Drug Control Development have come hard on healthcare centers for charging exorbitant fee for their patients. సో వాళ్ళ యొక్క పేషెంట్స్కి ఒక ఫీని ఛార్జ్ చేస్తున్నారు. ఇది హాస్పిటల్కి సంబంధించినది. హ్యూమన్ హెల్త్ కేర్ లిమిటెడ్, ఏ లీడింగ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ డెలివరీ ప్రొవైడెడ్ company is feeling pinch of measure taken by authorities and facing margin pressure due to this. సో హాస్పిటల్కి వాళ్ళ యొక్క అథారిటీ వాళ్ళు కొంత అమౌంట్స్ అనేది ఛార్జ్ చేస్తున్నారు డిఫరెంట్ నేమ్ తోటి. ఆ డిఫరెంట్ నేమ్ తోటి పించ్ అనేది తగులుతుంది. పించ్ తగులుతుంది అంటే మీకు నొప్పి అనేది వస్తుంది. ఎవరైనా మీకు గిల్లినా అంటే మీకు నొప్పి అనేది వస్తుంది కదా, దట్ ఈస్ మీ డబ్బులు పోతున్నాయంటే యూ విల్ ఫీల్ ద పించ్. సో దీన్ని పించ్ ఎట్టుందంటే దాని యొక్క ప్రాఫిట్ తగ్గిపోతుందన్న ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికోసం హెచ్సిఎల్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంక్రీజ్ పేషెంట్ నెంబర్ ఆల్సో. సో ఒకవేళ సర్లే వాళ్ళు తీసుకొని మనం పేషెంట్స్ పెరిగినా అనుకో మనకి రెవెన్యూ వస్తుందంటే అట్లా కూడా కాదు. ఇది కాంపిటీషన్లో ఉంది అండ్ పేషెంట్స్ అందరూ రావాలంటే కూడా చాలా కష్టమే. నెక్స్ట్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ ప్లాన్స్ ఫర్ కాస్ట్ కంట్రోల్ అండ్ రిడక్షన్. సో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే దానికి ఒక ప్లాన్కి వచ్చింది కాస్ట్ కంట్రోల్ చేయడానికి, కాస్ట్ రిడక్షన్ చేయడానికి. హెచ్సిఎల్ హ్యాస్ ప్రొవైడెడ్ ట్రీట్మెంట్ అండర్ ప్యాకేజ్ సిస్టమ్ వేర్ ఫీ హీ చార్జ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ డే ఆఫ్ ఏ పేషెంట్ స్టేస్ ఇన్ ద హాస్పిటల్. సో ఇది ఒక కొత్త ప్లాన్కి వచ్చింది. అంటే ఒక ప్యాకేజ్ తీసుకోవడం, మనం ఒక ప్యాకేజ్ చెప్పి ఎస్ఎస్పి ప్యాకేజ్, ఆ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ అని ఒక ప్యాకేజ్ చెప్పి మీరు ఉంటే ఉండండి లేకుంటే లేదు, ఇంత ప్యాకేజ్ని పే చేయండి, వీల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్తారు. సో మిడిల్లోనే వెళ్ళిపోతే ఆ అమౌంట్ని ఏం బ్యాక్ ఇవ్వరు. ఒకవేళ కంటిన్యూ ఫుల్ వర్క్ ఉంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. మిడిల్లో వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చేయలేము. నౌ
Consultant has estimated 2.5 patient day per patient. He want to reduce it to 2 days. మామూలుగా 2.5 days రెగ్యులర్గా పెట్టుకుంటున్నారు పేషెంట్ని, బట్ ఈ ప్యాకేజ్లో తీసుకొస్తే 2 days మాత్రమే పెట్టుకోవాలి అనుకుంటున్నారు. బై డూయింగ్ దిస్ కన్సల్టెంట్ హ్యాస్ టార్గెటెడ్ ద జనరల్ వేరియబుల్ కాస్ట్ 500 rupees per patient day. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 500 rupees per patient day అవుతుంది. నెక్స్ట్ యాన్యువల్లీ 15,000 పేషెంట్స్ విజిట్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. సో మనం వాళ్ళకి డేస్ తక్కువ చేసి, అంటే మనం ట్రీట్మెంట్ తక్కువ చేస్తున్నామంటే వాళ్ళు ప్రాపర్గా క్యూర్ కాకపోతారు. ప్రాపర్గా క్యూర్ కాకుండానే మనం వాళ్ళని బయటకు పంపిస్తున్నామంటే మన యొక్క హాస్పిటల్ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్కి ప్రాపర్ హెల్త్ క్యూర్ కాకముందుకే మనం అవుట్ సైడ్కి పంపిస్తున్నామంటే. నౌ నెక్స్ట్ patients visit to the hospital for treatment. Next, medical superintendent has some concern with that consultant plan. According to him, reducing the patient's stay would be detrimental to the full recovery of patient. There would be come again for admission, thereby increasing current readmission rate for 3 to 5%. వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మనం 2.5 days పెట్టుకోకుండా 2 days పెట్టుకుంటే కొంత రికవరీ కాకుంటే మళ్ళీ రీఅడ్మిషన్ అవుతారు. వీళ్ళ తెలివి సూపర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ మీన్స్ రీఅడ్మిటింగ్ 300 అడిషనల్ పేషెంట్స్ పర్ ఇయర్. సో అడిషనల్గా మళ్ళీ వాళ్ళు పోతారు, మళ్ళీ వస్తారు. ఇప్పుడు మీకు ఒక పర్సన్ వచ్చిన, మీరు ప్రాపర్గా సర్వీస్ ప్రొవైడ్ చేయలేదనుకోండి, ఆ సర్వీసెస్ మొత్తం కంప్లీట్ కాకుంటే, అంటే అతను మళ్ళీకి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లంకి మళ్ళీ మన దగ్గరనే వస్తారన్న కాన్ఫిడెంట్ వీళ్ళకు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని కొంచెం రాంగ్గా ఫైల్ చేసినా అనుకోండి, దానికి నోటీస్ వస్తుంది. మళ్ళీ నోటీస్ వస్తే నోటీస్కి కూడా మనం అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు అన్న మెంటాలిటీలో కొంతమంది ఉంటారు. ఆర్ దట్ ఈస్ జిఎస్టీ కేసెస్ కూడా కావచ్చు, అంటే స్క్రూటినీ కేసెస్ కూడా కావచ్చు. సో స్క్రూటినీ వచ్చిందంటే మళ్ళీ మన దగ్గర వస్తారు, స్క్రూటినీ మనమే డీల్ చేయొచ్చు అండ్ మనమే ఫీజ్ ఛార్జ్ చేయొచ్చు ఫర్ స్క్రూటినీ. కానీ ఎట్లయితే అనుకుంటారో సర్వీస్ ఇండస్ట్రీలో, సో హాస్పిటల్లో కూడా అట్నే అనుకుంటున్నారు. నెక్స్ట్, కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 25 lakhs more to accommodate this increase in readmission, but consultant has found bliss is disguised in this. He said every readmission is treated as new admission, so it would result in additional cash flow 4,500 per patient. సో మీరు ఎవరైతే రీఅడ్మిషన్ వస్తున్నారో, మీరు ఆల్రెడీ అడ్మిట్ అయినట్లు ఏం తీసుకోకుండా న్యూ అడ్మిషన్ లాగా తీసుకోండి. అంటే మళ్ళీ అడ్మిషన్ ఫీ తీసుకోండి, అండ్ అడ్మిషన్ ఫీ తీసుకుంటే మనకి అడిషనల్గా మనకి అమౌంట్స్ వస్తాయన్న మెంటాలిటీలో వాళ్ళు ఉన్నారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, ప్రాఫిట్ ఏముంటుంది, అవన్నీ చెప్పాలి. సో ఫస్ట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ డ్యూ టు ఇంక్రీజ్ రీఅడ్మిషన్స్ వల్ల ఎంత వచ్చింది? 25 lakhs వచ్చిందని చెప్పినాము ఇక్కడ. సో 25 lakhs రీఅడ్మిషన్ అవుతున్నామని చెప్పినాము. సో 25 lakhs. నెక్స్ట్, సేవింగ్ ఇన్ జనరల్ ఓవర్ హెడ్ కాస్ట్ డ్యూ టు రిడక్షన్ ఇన్ పేషెంట్ డేస్. 2.5 days ఉన్నది 2 daysకి తీసుకొని వస్తున్నాము, అండ్ ఇంటూ 500 ఇంటూ 15,000 పేషెంట్స్కి సంబంధించి. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్కి చూసుకుంటే దానికి మనకి ఎంత సేవింగ్ అవుతుంది? 37,50,000 సేవ్ అవుతుంది. నెక్స్ట్, రెవెన్యూ ఫ్రమ్ ఇంక్రీజ్డ్ రీఅడ్మిషన్స్ చేయడం వల్ల మనకి ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ అయింది? 300 పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతారు, వాళ్ళకి అడ్మిషన్ ఫీ ఎంత తీసుకుంటాము? 4,500 తీసుకుంటాము. సో 13,50,000. సో 37,50,000 అండ్ 13,50,000 ఇది రెవెన్యూస్, ఇవి బెనిఫిట్స్. కాస్ట్ ఎంత మనకి? 25 lakhs. సో 26 lakhs ఇంక్రిమెంటల్ బెనిఫిట్. వీళ్ళ ప్లాన్ వల్ల 26 lakhs బెనిఫిట్ వచ్చింది. ఈ 26 lakhs బెనిఫిట్ తీసుకొని వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేద్దామా అంటే, మనకి ఇప్పుడు కామెంట్ చేద్దాము. కామెంట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ప్రైమరీ గోల్ ఆఫ్ ఇన్వెస్టర్ ఓన్డ్ ఫర్మ్ ఈజ్ ఎ షేర్ హోల్డర్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. సో వాళ్ళ యొక్క షేర్ హోల్డర్ వెల్త్ని మ్యాక్సిమైజ్ చేయాలి అనుకుంటున్నారు, విచ్ ట్రాన్స్లేట్ టు స్టాక్ ప్రైస్ మ్యాక్సిమైజేషన్. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్లాన్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ HSCL ఆర్ యాజ్ దేర్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళ యొక్క ప్లాన్ అనేది మంచిది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే, ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ అనేది ఆల్రెడీ 26 lakhs ప్రాఫిట్ తీసుకొచ్చింది కాబట్టి, సో ఒరిజినాలిటీ అనేది మన కళ్ళ ముందరనే ఉంది కాబట్టి మంచిదే అని చెప్తాము కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసినప్పుడు. బట్ also HSCL operates in a competitive environment, so for its survival it has to work on plans like above. బట్ దెర్ ఈజ్ ఆల్సో సెకండ్ సైడ్. ఒక కాయిన్ చూసినా అంటే ఒక కాయిన్కి బోత్ సైడ్ ఉంటాయి. సో మనం బోత్ సైడ్ చూడాలి. సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ విల్ బి ఎట్లుంటుంది అంటే, సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ కెన్ నాట్ ఆల్సో బి ఇగ్నోర్డ్. అంటే సెకండ్ సైడ్ని విడిచిపెట్టకూడదు. దట్ ఈజ్ హ్యుమానిటీ వాల్యూ అండ్ బిజినెస్ ఎథిక్స్. హ్యుమానిటీ వాల్యూస్ అండ్ బిజినెస్ ఎథిక్స్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దట్ ఈజ్ డిశ్చార్జింగ్ పేషెంట్స్ బిఫోర్ దేర్ ఫుల్ రికవరీ విల్ యాడ్ డిస్కంఫర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ దేర్ లీవ్స్ విచ్ కెన్ నాట్ బి క్వాంటిఫైడ్ ఇంటూ మనీ. ఏవైతే మనం ఫుల్ రికవరీ కాకముందుకే పంపిస్తుంటే దానివల్ల డిస్కంఫర్ట్ యాడ్ అవుతుంది, దానివల్ల డిస్రప్షన్ యాడ్ అవుతుంది, దానివల్ల వాళ్ళ యొక్క లీవ్స్, వాళ్ళ యొక్క లైఫ్స్
స్పాయిల్ అవుతాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అయితే వాళ్ళ యొక్క లైఫ్స్కి వచ్చే స్పాయిల్కి మనకు వచ్చే మనీతోని మనం క్వాంటిఫై చేయలేము. ఒక పర్సన్ చనిపోయినాడంటే ఆ పర్సన్కి ఎంత అమౌంట్ రీపే చేసినా మళ్ళీ ఆ పర్సన్ బ్యాక్ రాడు. దట్ ఈస్ ద కేస్. అంటే ఒక పర్సన్ డిస్సాటిస్ఫాక్షన్ కాకుండా చూసుకోవాలి, ఒక పర్సన్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి, ఒక పర్సన్ డిస్కంఫర్ట్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ దేర్ వుడ్ బి అదర్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ హ్యాస్ వెల్ హ్యాస్ బికాస్ దిస్ ప్రాక్టీస్. దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఫై గెయినింగ్ ఎక్స్ట్రా బెనిఫిట్ హెచ్ఎస్సిఎల్ కెనాట్ ప్లే ద లైఫ్ ఆఫ్ పేషెంట్స్. దాని యొక్క బెనిఫిట్ రావడం కోసం పేషెంట్స్ యొక్క లైఫ్తో ఆడుకోకూడదు. ఇట్ వుడ్ పుట్ ఏ క్వశ్చన్ మార్క్ ఆన్ ద బిజినెస్ ఎథిక్స్ ఆఫ్ ద హెచ్ఎస్సిఎల్. సో దాని యొక్క బిజినెస్ ఎథిక్స్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మేబీ HSCL would be able to earn incremental profit due to this practice in short term, but it will trans the image of HSCL, which would hurt probability in the long run. ఇప్పుడు షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. ఎంతవరకు అంటే మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి అర్థమయ్యేంత వరకు. వన్స్ వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్తో కస్టమర్స్ ఎప్పుడైతే పోతారో కొత్త న్యూ పేషెంట్స్ ఎవరు రారు. సో లాంగ్ రన్లో ఇది దెబ్బతింటుంది. లాంగ్ రన్లో ప్రాఫిట్ని ఎర్న్ చేయలేదు, ఓన్లీ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ని చూసుకుంటే. నెక్స్ట్, సో బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఆన్ దిస్ ప్లాన్ HSCL should analyze both quantitative as well as qualitative factors. సో ఇంత ప్రాబ్లం ఉంటుందని చెప్పిన తర్వాత కూడా కాస్ట్ మేనేజ్మెంట్ అంటే కాస్ట్ అకౌంటెంట్ వాళ్ళు ఎట్లా ఇస్తారో చూడండి ఆన్సర్. సో ఇట్లా ఇంత లైఫ్ని స్పాయిల్ అయితే ఇంత ప్రాబ్లం వస్తాయని చెప్పిన తర్వాత కూడా ఇది చేయకండి అని చెప్పదు. బికాజ్ కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి కాస్ట్ అకౌంటెంట్ విల్ ఆల్వేస్ గివ్ ద డైలమా ఆన్సర్. సో మీరు క్వాలిటేటివ్ చూసుకోండి, క్వాంటిటేటివ్ చూసుకోండి, యాజ్ వెల్ as రెండు చూసుకొని డెసిషన్ తీసుకోండి మళ్ళీ వాళ్ళ దగ్గరే చేస్తారు. సో డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్గా చేసుకోలేరు ఈ కాస్ట్ అకౌంటెంట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18? క్వశ్చన్ నెంబర్ 18లో వచ్చేసి ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కాస్ట్ అలాంగ్ విత్ రీజన్స్. సో కొన్ని ఐటమ్స్ని కొన్ని పర్టికులర్స్ని ప్రొవైడ్ చేసినా ఆ పర్టికులర్స్లో టైప్ ఆఫ్ కాస్ట్ ఏదనేది ప్రొవైడ్ చేయాలి, విత్ రీజన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సెట్ అండ్ మేనేజ్మెంట్ హ్యాస్ సైన్డ్ ద నాన్ నెగోషియబుల్ కాంట్రాక్ట్ for a year with an agency. Under the terms of contract, agency will create 5 advertisements within the contract duration for the company, and company will pay 12 lakhs for each advertisement. సో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయినాము. ఎప్పుడైతే మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినా అంటే మీరు కమిట్మెంట్ అయినట్టు. సో కమిటెడ్ కాస్ట్ అని చెప్పొచ్చు. కమిటెడ్ కాస్ట్ అని ఎందుకు అనాలి అంటే కంపెనీ కెనాట్ నెగోషియేట్ ద ప్రైస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎంతైతే ప్రైస్ చెప్పినారో అంత ప్రైస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది, అండ్ వాళ్ళు నెగోషియేషన్ చేయడానికి ఏం లేదు ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఇట్ హ్యాస్ టు మేక్ పేమెంట్ హ్యాస్ టు హ్యాస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్. అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తారో అప్పుడు వాళ్ళు పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ ఏ కమిటెడ్ కాస్ట్. నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ పేడ్ 5 lakhs as marketing research company to find expected demand of the new developed product of the company. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కాస్ట్ ఇంకర్ అయినాము. సో ఆల్రెడీ ఇంకర్, ఇట్ ఈస్ ఏ సంక్ కాస్ట్. సో ఆల్రెడీ హ్యాన్ బీన్ ఇంకర్డ్ అండ్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఎనీ డెసిషన్ మేకింగ్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఏ డెసిషన్ని మనం ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ 25 lakhs in a project. కంపెనీ కుడ్ ఎర్న్ 2 lakhs by investing the amount in government securities. సో ఒక కంపెనీ ప్రాజెక్ట్లో 25 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాము. ఒకవేళ మనం గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసింటే మనకి 2 lakhs వస్తుండే. సో 2 lakhs విల్ బి ద ఆపర్చునిటీ కాస్ట్. మనం దీన్ని విడిచిపెట్టుకున్నట్లే. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈజ్ ద అమౌంట్ దట్ కంపెనీ ఈజ్ ఫోర్గోన్ టు ఎర్న్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని లీవ్ చేసుకోయింది, అంటే ఆపర్చునిటీని వదులుకోయింది. నెక్స్ట్, అకౌంటెంట్ ఆఫ్ ఏ క్లోత్ ఫ్యాక్టరీ పేడ్ 25,000 ఫర్ వాటర్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ వాషింగ్ క్లోత్స్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఫైనల్ డ్రైయింగ్ ప్రాసెస్. సో ఇవి డైరెక్ట్ రిలేటెడ్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అమౌంట్ పేడ్ ఫర్ వాటర్ కెన్ బి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ దట్ హీస్ క్లోత్. సో మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ని కంప్లీట్ చేయడానికి అంటే క్లోతింగ్స్ చేయడానికి క్లోత్ని వాషింగ్ చేయాలంటే కంపల్సరీ వాటర్ కావాలి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు డైరెక్ట్ కాస్ట్. సో ఆ డైరెక్ట్ కాస్ట్ని ఇంకర్ అయితేనే మనం ఫైనల్ ప్రోడక్ట్ని రీచ్ కాలేము, ఫైనల్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేయగలము. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ 19th క్వశ్చన్? బిల్లికో, a company that builds houses, present the following fact relating to a certain housing contract that it wishes to undertake. సో అది ఏం చేయాలనుకుంటుంది చూద్దాం. రిక్వైర్డ్ ఏముంది? నేమ్ ద టైప్ ఆఫ్ కాస్ట్ అండ్ స్టేట్ వెదర్ ఇట్ ఈస్ రిలవెంట్ ఆర్ నాట్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ ఇన్ ద గివెన్ హౌస్ ప్రాజెక్ట్. సో ఈ కాస్ట్ అనేది ఏ దానికోసమని చెప్పాలి, టైప్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలవెంటా ఇర్రిలవెంట్ అనేది చెప్పాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైకి వస్తాయి. The CEO and Marketing Director, Food and Hotel Expenses 3,750 rupees. సో
were incurred for meeting with prospective clients. So hotel and food expenses ఎంత ఇంకర్ అయినాం 3750 ఇంకర్ అయినాము మీటింగ్ కావడానికి మన యొక్క ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ని మీట్ కావడానికి. నెక్స్ట్ 1200 kgs of raw material Z will be required for the house. Inventory of Z available is 550 kgs. It was purchased at 580 per kg. It is used by Billico in other project. Its current market price వచ్చేసి 650 rupees per kg. Its resale value will be 350 rupees per kg. సో మనకి ఎంత కావాలి 1200 kgs కావాలి. 1200 kgsలో అంటే 550 kgsని డివైడ్ చేసుకుంటే 550 kgs మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నవి అండ్ రిమైనింగ్ 550 kgs అనేది అవైలబుల్లో లేవు. ఒకటి రిలవెంట్కి వస్తుంది, ఇంకోటి ఇర్రిలవెంట్కి వస్తుంది. నెక్స్ట్ ద హౌస్ విల్ రిక్వైర్ 90 hours ఆఫ్ ఇంజనీర్ టైమ్. ద ఇంజనీర్ ఆర్ పేడ్ ఏ ఫిక్స్డ్ మంత్లీ శాలరీ. సో ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నామంటే వాళ్ళు వర్క్ చేసినా వర్క్ చేయకుండా మీరు ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో 47,500 per engineer who can work 150 hours a month. సో దానిలో 90 hours ఇంజనీరింగ్ కాస్ట్ అవుతుంది. సో 90 hours అనేది ఫిక్స్డ్ అండ్ 90 hours అనేది నాట్ ఫిక్స్డ్. స్పేర్ టైమ్ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ అండ్ ఎన్ ఇంజనీర్ హ్యాస్ టు బి హైర్డ్ ఫర్ దిస్ హౌస్ ఫర్ 1 month. హీ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ వన్స్ హీ డస్ దిస్ కాంటాక్ట్. సో మనం స్పెసిఫిక్గా మనం పర్సన్ ఎప్పుడైనా తీసుకుంటే అది రిలవెంట్ అవుతుంది. సో హాఫ్ విల్ బి ది 90 మనకి ఇర్రిలవెంట్, రిమైనింగ్ రిలవెంట్ అవుతుంది. నెక్స్ట్ బిల్లికో విల్ యూజ్ స్పెషల్ ఎర్త్క్వేక్ ప్రూఫ్ ఫౌండేషన్ మెటీరియల్. దిస్ వాజ్ డెవలప్డ్ బై బిల్లికో at a cost of 30,000 for some other project that had to be abandoned. If it does not use it in this project, it can use it in some other project and charge the client 50,000 rupees. సో మెటీరియల్ ఏదైతే స్పెషల్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని ఈ ప్రాజెక్ట్లో కాకుండా వేరే ప్రాజెక్టులు మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి డిజైన్ కాస్ట్ వచ్చేసి 50,000 అండ్ 30,000కి సంబంధించి. ఇంజనీరింగ్ కాస్ట్ ఫ్రీ కాస్ట్ ఒకటి, శాలరీ కాస్ట్ ఒకటి. మెటీరియల్ జెడ్కి సంబంధించి ఆఫ్ ప్రొవైడ్ చేసినారు ఫర్ 50 kgs. హోటల్ ఎక్స్పెన్సెస్ 3,750 వాళ్ళు ఇంకర్ అయినది, ఆల్రెడీ ఇంకర్ అయినారు అంటే అది సంక్ కాస్ట్, ఇర్రిలవెంట్ కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆన్సర్కి వస్తే ఏవైతే వాళ్ళు ఫుడ్ అండ్ ఏ ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నారో అది ఇర్రిలవెంట్ కాస్ట్ అండ్ సంక్ కాస్ట్, అది డెసిషన్ మేకింగ్కి ఎటువంటి వర్క్ పనిచేయదు. అండ్ మెటీరియల్స్లో 2 కేటగిరీగా డివైడ్ చేస్తాము, 550 ఒకటి, 550 ఒకటి. 550 ఒకటి వచ్చేసి హిస్టారికల్ కాస్ట్ అండ్ సంక్ కాస్ట్, అది ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఏదైతే మనం ఆల్రెడీ పర్చేజ్ చేసినామో అది ఇర్రిలవెంట్. ఇప్పుడు మనం మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో రియలైజబుల్ వాల్యూ ఎంత ఉందో రియలైజబుల్ వాల్యూ మార్కెట్ వాల్యూ మనం పర్చేస్ చేస్తున్నాము అది రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. 650 రూపీస్ అనేది మనకి రీప్లేస్మెంట్ కాస్ట్ యూజ్ చూసుకుంటాము. సో ఈ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇంజనీర్ శాలరీ 47,500 ఏదైతే ఉందో పీరియడ్ కాస్ట్ అది రిలవెంటే. బట్ ఇంజనీర్ ఫ్రీ టైం కాస్ట్ ఏదైతే ఉందో అంటే 90 తర్వాత 60 అవర్స్కి చూసుకుంటే రిమైనింగ్ 150లో 90 తీసేస్తే 60 ఉంటుంది. సో 60కి సంబంధించినది అవి కమిటెడ్ కాస్ట్, అది అన్అవాయిడబుల్ కాస్ట్, బట్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. డిజైన్ కాస్ట్లో ఒక 30,000 50,000 ఉందని చెప్పినాము. సో 30,000 50,000 ఈ 50,000ని మనం వేరే వాళ్ళకి కూడా ఇది చేసుకోవచ్చు. సో 30,000ని ఏం చేయడానికి రాదు అంటే వేరే వాళ్ళకి చేసుకోవచ్చు అంటే ఇది మనకి ఆపర్చునిటీ ఉన్నట్టు, దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ డిజైన్ కాస్ట్ 30,000 అనేది సంక్ కాస్ట్, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 20? సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో. ఐడెంటిఫై నేమ్ ఆఫ్ ద కాస్ట్ విత్ ఎగ్జాంపుల్ అండ్ సెట్ వెదర్ ఇట్ ఈస్ రిలవెంట్ ఆర్ నాన్ రిలవెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. మన యొక్క డెసిషన్ మేకింగ్లో అవి రిలవెంట్ అండ్ నాట్ రిలవెంట్ అనేది చెప్పాలి అంట. ఓకే చెప్పేద్దాం. నౌ కాస్ట్ ఆర్ హిస్టారికల్ కాస్ట్. సో కాస్ట్ ఆర్ హిస్టారికల్ కాస్ట్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇంకర్డ్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ బై ఎనీ డెసిషన్ మేడ్ ఇన్ ఫ్యూచర్. సో హిస్టారికల్ కాస్ట్ ఏవైతే ఉన్నావో ఆల్రెడీ ఇంకర్ అయినావో అవన్నీ డెసిషన్ మేకింగ్కి ఎటువంటి చేంజెస్ ఉన్నావో మనం ఏం చెప్పమన్నారు అవి సంక్ కాస్ట్ అయిపోతాయి. సో ఇట్ విల్ బి సంక్ కాస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ మెథడ్ of benefit foregone by rejecting the second best alternative of resource in favorable of best. సో ఒకదానికి ఒకటి. సో ఆపర్చునిటీ నీకు ఉంది, ఇట్ ఈస్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. సో ఆపర్చునిటీ కాస్ట్ విల్ బి ద సెకండ్ కాస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ మెథడ్ ఆఫ్ బెనిఫిట్ తర్వాత ఇట్ ఈస్ పోర్షనింగ్ ఆఫ్ కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ పేమెంట్ టు అవుట్సైడర్స్, దట్ ఈస్ ఇట్ గివ్స్ రైస్ టు క్యాష్ ఎక్స్పెండిచర్ యాజ్ అపోజ్ టు సచ్ కాస్ట్ యాజ్ డిప్రిషియేషన్. అంటే అవుట్ ఆఫ్ మీ ప్యాకెట్ నుంచి పెట్టుకుంటున్నా కాబట్టి అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ యూజ్డ్ ఇన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రోడక్ట్ టు రిఫ్లెక్ట్ ది యూజ్ ఆఫ్ రిసోర్సెస్ బట్ దట్ హ్యావ్ నో అబ్జర్వబుల్ కాస్ట్. నో అబ్జర్వబుల్ కాస్ట్ అంటే అది నోషనల్ కాస్ట్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్ అండ్ నోషనల్ కాస్ట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయాలంటే సంక్ కాస్ట్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ,
ఏదైతే మిషనరీ ఆల్రెడీ ప్రొవైడ్ చేసినావో పర్చేజ్ కాస్ట్ ఏదైతే ఉందో అది నీకు సంక్ కాస్ట్ అవుతుంది, నాట్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఒకసారి పర్చేజ్ చేసినామంటే అది పర్చేజ్ కాస్ట్ కిందనే ఉంటుంది. అంతేకాని ఎవ్రీ ఇయర్ ఆ పర్చేజ్ కాస్ట్ అనేది చేంజ్ అయినా, మార్కెట్లో చేంజ్ అయినా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎటువంటి చేంజ్ అనేది రాదు. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్, ఫండ్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఏవైతే నువ్వు ఫండ్స్ నువ్వు కంపెనీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే యూ విల్ గెట్ ద ప్రాఫిట్ అండ్ దాన్నే మనం బ్యాంక్లో పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది ఆపర్చునిటీ కాస్ట్, యూజ్ఫుల్ డెసిషన్ మేకింగ్ అనేది కావాల్సి వస్తుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్, కమిషన్ టు సేల్స్మెన్ ఆన్ సేల్స్ ఆర్ క్యారేజ్ ఇన్వార్డ్స్, రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. మనం డెసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు ఎంత కమిషన్ పే చేయాలి, ఎంత క్యారేజ్ ఇన్వార్డ్స్ పే చేయాలి, అవన్నీ మనకి డెసిషన్ మేకింగ్లో రిలవెంట్ అవుతాయి. నెక్స్ట్ నోషనల్ కాస్ట్, నోషనల్ రెంట్ ఫర్ యూజ్ ఆఫ్ స్పేస్, దట్ ఈజ్ రిలవెంట్ ఇఫ్ కంపెనీ బెనిఫిట్ బై యూజింగ్ రిసోర్సెస్ ఆల్టర్నేటివ్లీ. అట్లాంటి కేసెస్లో ఇది రిలవెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.